అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. హిందువుగా జీవిద్దాం, హిందువుగా గర్విద్దాం. ఈ భూమి మీద మొత్తం 196 దేశాలున్నాయి. సుమారు 800 కోట్ల జనాభా ఉంది. దాదాపు 7,000 భాషలు ఉన్నాయి. ఇంకా 4,200 మతాలు ఉన్నాయి. అయినా లోకా సమస్త సుఖినో భవంతు అని కేవలం మన హిందూ ధర్మం మాత్రమే చెబుతుంది. హిందూ మతంలోకి మారండి, ఇతరులను హిందూ మతం వైపు మార్చండి అని మన ఏ హిందూ గ్రంథంలోనూ రాయలేదు. ఎందుకంటే ఆ గ్రంథాలు రాసేటప్పుడు వేరే ఏ మతము ఈ విశ్వంలోనే లేదు. కేవలం హిందూ ధర్మం మాత్రమే ఉంది. ఆది ధర్మము, సనాతన ధర్మము అయిన హిందూ ధర్మం ఒక్కటే శాశ్వతమైనది. ఇంకా సర్వే జనా సుఖినో భవంతు అంటే విశ్వంలో ఉన్న జనం అంతా సుఖంగా ఉండాలని కోరుకునేది ఒక్క మన హిందూ ధర్మం మాత్రమే. మనం పుట్టినప్పుడు భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మరి ఇంకా పూజలు చేయడం ఎందుకు అని చాలామందికి అనుమానం వస్తుంది. బ్రహ్మ మన నుదుటి రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశారంట. నేను రాసిన మీ తలరాతను నేను కూడా తప్పించలేను, కానీ మీరు మీ పూజలతో, భక్తితో, అర్చనలతో మీ తలరాతను మార్చుకోవచ్చు అని. ఉదాహరణకు సతీ సావిత్రి, భక్త మార్కాండేయుడు, భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలా ఎంతోమంది వారి వారి భక్తితో, ఉపాసనలతో వారి తలరాతను మార్చుకున్నారు. సనాతన హిందూ ధర్మంలో జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో, ప్రేమతో భగవంతుణ్ణి స్మరణ చేస్తే చాలు. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు, దారి చూపిస్తాడు. హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.